ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన అక్టోబర్ 7 శనివారం తెల్లవారుజామునే 20 నిమిషాల్లోనే 5,000 రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు మోటరైజ్డ్ పారాగ్లైడర్ల ద్వారా, సముద్రంలో బోట్ల ద్వారా, ట్రక్కులలో ఇలా ఏకకాలంలో భూమి, గాలి, సముద్రం ద్వారా ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు మరియు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇజ్రాయెల్లో ఓ సంగీత వేడుకలో పాల్గొన్న 260 మందిని మిలిటెంట్లు వెంటాడి హతమార్చారు. హమాస్ దాడుల్లో మరణించిన పిల్లలు, మహిళలు, విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు మరియు అనేక మందిని వీరు బందీలుగా తీసుకెళ్లారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్ళుగప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులకు తెగబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇజ్రాయెల్కు పకడ్బందీగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థలైన షిన్బెత్, మొసాద్ల గురించి ఎప్పుడూ ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకుంటుంది. గాజా సరిహద్దుల్లో భారీగా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. నిరంతరం సీసీ కెమెరాలు పనిచేస్తుంటాయి. ఆర్ట్, థర్మల్ ఇమేజింగ్, మోషన్ సెన్సార్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్లను దాటుకొని హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగారంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్న అభిప్రాయాలున్నాయి. తమ దేశంపై రాకెట్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థ పేరే ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ వద్ద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది. దూసుకొచ్చే శత్రుదేశ రాకెట్ల దిశకు తగ్గట్లు ప్రతిగా రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్ డోమ్ వ్యవస్థ పేరుగాంచింది. అయితే హమాస్ మిలిటెంట్లు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ తికమక పడేలా లెక్కలు మిక్కిలిగా అంటే 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను ప్రయోగించారు. కొన్ని రాకెట్లను ఐరన్ డోమ్ ఆపగలిగినప్పటికీ మిగిలిన రాకెట్లు జనావాసాలపై పడి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అల్ అక్సా చుట్టూ ఇజ్రాయిల్ అరాచకాలకు అంతు లేకుండా పోయింది. వారి ఆక్రమణలను అంతం చేయాల్సిన తరుణం వచ్చేసింది. అందుకే ఈ ఆపరేషన్ అల్ అక్సా మొదలు పెట్టామని ఇజ్రాయిల్పై దాడులకు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ ఇచ్చిన వివరణ ఇది. ఇంతకు ఏమిటి అల్ అక్సా? ఎక్కడుంది ఇది? దీనికోసం ఎందుకు ఘర్షణ సాగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేంలో ఉండే అల్ అక్సా ఓ మసీదు. 3 మతాలకు అత్యంత కీలకమైనది కాబట్టే జెరూసలేం పాత బస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించింది. ఘర్షణంతా ఈ అల్ అక్సా మసీదు, దాని ప్రాంగణం గురించే. ఇది ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లింల ప్రార్థనలకు అనుమతిస్తూ వస్తుంది. మసీదుకు పహారాగా ఉండే ఇజ్రాయిలీ దళాల దన్నుతో యూదు అతివాదులు అక్కడ హల్చల్ చేస్తుండడం హమాస్ ఆగ్రహానికి గురిచేసింది. అల్ అక్సా మసీదుకు ప్రార్థనల కోసం వెళ్లిన పాలస్తీనా వాసులకు ఇజ్రాయెల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతుంటాయి. హమాస్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే గాజాను అష్టదిగ్బంధం చేసింది. (1987) హమాస్ను పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించాడు. మొదట్లో ఇది రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్రవేశాయి. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆధీనంలో ఉంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం మధ్యప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమి తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది.
పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని యుఎన్ఓ సిఫార్సు చేసింది. దీనికి పాలస్తీనా అరబ్బులు అంగీకరించలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించలేక ఆంగ్లేయులు చేతులెత్తేశారు. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చుట్టుపక్కల అరబ్ దేశాల నుండి సైనిక దళాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి పాలస్తీనా చాలా భూభాగాన్ని కోల్పోయింది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.